ఎన్నికల ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో కాకరేపుతుంది. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అయితే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంటూ తెలిపింది. దీంతో సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠంగా మారింది. ఎన్నికల ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో కాకరేపుతుంది. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అయితే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంటూ తెలిపింది. దీంతో సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠంగా మారింది. పోలిట్ బ్యాలెట్ అంశంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన దానిపైన వైసీపీ అయితే న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. ఈసీ వాదనలు అలాగే వైసీపీ వాదనలు వెళ్ళింది న్యాయస్థానం. ఇప్పటికే మెమోను వెనక్కి తీసుకుంది ఈసీ. అలాగే పోలిట్ బ్యాలెట్ అంశంకి సంబంధించి కూడా ఏపీలో టెన్షన్ నెలకొంది. ఏపీలో కాకరేపుతుంది పోస్టల్ బ్యాలెట్ అంశం అనేది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకైతే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ అంశం పైన హైకోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం అనేది కాకరేపుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఈ నేపథ్యంలో వైసీపీ ఈసీ వాదనలు వింది. న్యాయస్థానం వాదన విన్న తర్వాత మాత్రం తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే మెమోను కూడా వెనక్కి తీసుకుంది ఈసీ. ఈ విషయంలో అయితే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఏపీలో రాజకీయంగా కాకరేపుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకైతే హైకోర్టు ఈ అంశంపై తీర్పు వెల్లడించనుంది. వీటికి మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువురు వాదనలు కూడా విన్న హైకోర్టు కూడా ఈ రోజు సాయంత్రం అయితే 6 గంటలకి తీర్పు వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. మధు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేము ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ అంశం ఉందో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా దాదాపు ఒక 1.86% అంటే దాదాపు 5 లక్షల పైచులకు పోస్టల్ బ్యాలెట్ నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈసీ ఇందులో కొన్ని కొత్త మార్గదర్శకాలు తీసుకురావడం జరిగింది. ఈ మార్గదర్శకాల్లో భాగంగా ప్రస్తుత అధికార వైసీపీ దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే గెజిట్ సీల్ ఏదైతే ఉంటుందో సీల్ కానీ గెజిట్ సిగ్నేచర్ కానీ వీటన్నిటిలో కూడా లేనప్పటికీ కూడా ఓటు ఏదైతే ఉందో అది ఆమోదం తెలపడానికి అవకాశం ఉందంటూ కూడా ఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం అధికార వైసీపీ తప్పుపడుతున్న నేపథ్యంలో దీని వివాదం హైకోర్టుకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. హైకోర్టులో దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత 2 రోజులుగా దీని మీద హైకోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. నిన్న వైసీపీ పూర్తి స్థాయి వాదనలు వినిపించింది. మొన్న ఈసీ తరపు నుంచి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈసీకి సంబంధించి సీఈఓ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో ఏదైతే పార్టీల పరంగా దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నటువంటి అంశాన్ని పార్టీలు వివరణ ఇవ్వాలంటూ కూడా ఈసీ మొదట్లో సీఈఓ దీనికి మెమో ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బేఖాతరు పార్టీ దాన్ని తీసుకోకుండా పూర్తిగా హైకోర్టుకి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఆ మెమోని ఆ సీఈఓ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో ఆ మెమోని సీఈఓ అంటే వెనక్కి తీసుకున్నట్టు కూడా ఈసీ ఇప్పటికే ఈసీ హైకోర్టులో తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ సీఈఓ ఇచ్చినటువంటి మెమో అంటే పార్టీలకి తాము ఎందుకు ఈ అబ్జెక్షన్ ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లో తీసుకున్నటువంటి కొత్త విధానాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు దాన్ని పూర్తిగా ఇవ్వాలంటూ కూడా మెమో ద్వారా అడిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ మెమో ద్వారా పార్టీ ఇవ్వడానికి ఇష్టపడలేదా లేదు అంటే కనుక దీనిలో ఉన్నటువంటి చిక్కుముళ్ళు విడాలంటే హైకోర్టులో వచ్చేటువంటి మార్గదర్శకాలే కరెక్ట్ అని చెప్పండి కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యం ఉందా? అయితే హైకోర్టు దీని మీద ఎలాంటి వివరణ అంటే ఆ వైసీపీ నుంచి పూర్తి స్థాయి వాదనలు విన్నారు. అదేవిధంగా ఈసీ తరపు నుంచి కూడా పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత ఎటువైపు హైకోర్టు దీనికి మొగ్గు చూపుతుంది? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మార్గదర్శకాలు కాకుండా కొత్త మార్గదర్శకాలు తీసుకురావడం గెజిట్ కానీ సీలుకు సంబంధించిన అంశం కానీ అదే సీల్ అయిపోయినా గెజిట్ సిగ్నేచర్ లేకపోయినప్పుడు కూడా గతంలో ఆ ఓటు మురిగిపోయేది. ఆ ఓటు చల్లని ఓటుగా కూడా గుర్తించేవాళ్ళు పోస్టల్ బ్యాలెట్ని లెక్కించేటప్పుడు. అయితే ఇప్పుడు కొన్ని ఓట్లు అలా కాకుండా ఉండేందుకు ప్రతి ఓటు కూడా ఆమోదం పొందే విధంగా కూడా ఈసీ కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చామని చెప్తూ ఉంది. అయితే కంగారులో కావచ్చు, తెలియక కావచ్చు, కొన్ని
అంశాలు పరిగణలో తీసుకోకుండా డిజిగ్నేషన్ రాయకుండా వేసేటువంటి ఓట్లు కొన్ని ఉంటాయి. ఆ ఓట్లన్నీ పోతే కనుక ఆ ఓటుని అలా తొలగించడం, ఆ ఓటుని పనికిరా చలన ఓటుగా కనుక చూస్తే కనుక ఓటు వేసిన వాళ్ళకి ప్రాధాన్యత తగ్గుతుంది. కాబట్టి ఆ ఓటుని పరిగణలో తీసుకోవడానికి ఆర్ఓ ద్వారా ఓ సిగ్నేచర్ని తీసుకోవటం, అంతేకాకుండా సీల్ లేపనప్పుడు కూడా ఆ ఓటుని పరిగణలో తీసుకుంటామని కొన్ని కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. దాన్ని అయితే వైసీపీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొదట్లో ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత ఈసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసీ కూడా దీని మీద వివరణ ఇవ్వండి అంటూ, ఎందుకు వద్దు అనే దాని మీద పూర్తి స్థాయిలో వివరణలంటూ కూడా పార్టీని అడిగినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ దానికి స్టాండ్ తీసుకోకుండా హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఈసీ సీఈఓ ఇచ్చినటువంటి మెమోలు ఏవైతున్నాయో ఇప్పటికే వాటిని విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే హైకోర్టులో మాత్రం పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు. కాబట్టి ఈసీ వాదనల వైపు హైకోర్టు మొగ్గు చూపుతుందా, లేదంటే కనుక గతంలో ఉన్నటువంటి మాదిరి దేశం మొత్తం మీద ఒకే విధానం ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొత్త విధానాలు ఎందుకు అనేది వైసీపీ వాదన ఏదైతే ఉందో దాని వైపు హైకోర్టు మొగ్గు చూపుతుందా, లేదు అంటే కనుక ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఈసీ తీసుకున్న నిర్ణయాలని హైకోర్టు తమ దృష్టికి వచ్చినప్పటికీ కూడా కొంతవరకు మాత్రమే వాటిని పరిగణలో తీసుకునే అంశం పరిశీలించి అంశంలో తీసుకుంటుందా. ఇప్పటికే హైకోర్టు కొన్ని ఈసీ తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని ఇప్పటికే హైకోర్టు అందులో మేము ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పడం కూడా జరిగిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఈసీ ఎలాంటి దీని మీద తీర్పు ఇవ్వబోతుంది, పోస్టల్ బ్యాలెట్ అంశం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి, మార్గదర్శకాలు ఆమోదయోగ్యమేనా, అవి కాదు అంటే కనుక పార్టీలకి కాదు అది మామూలుగా వ్యవస్థలోనే నష్టం కూర్చేటువంటి అంశం అనేది హైకోర్టు పరిశీలించి దాని మీద ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.